ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 25వ అధ్యాయం. కళింగ కిరాతుడు మిత్రుల కథ. కృష్ణమద మహర్షి జన్మునితో ఇలా చెప్పాడు. ఓయి, మాఘమాస వ్రత మహిమ తెలుపు మరి ఒక కథను చెప్పదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారం కలవాడు. ఆయుధములను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. అతడు మృగములను వెతుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూశాడు. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానం చేయవలనని బయలుదేరాడు. మార్గాయాసంచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణం చేయాలి అనుకున్నాడు. కిరాతుడు అతన్ని చూసి వాడి వద్ద ఉన్న వస్త్రములు, ధనము మున్నగు వాణ్ణి అపహరించాలి అని తలంచాడు. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దన్న అన్నింటినీ బలవంతంగా తీసుకున్నాడు. ఓయి, నీవు దాచిన సొమ్ము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదను అని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించాడు. ఆ విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదు అని సమాధానమిచ్చాడు. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గంతో నరికాడు. ఆ కిరాతుడు అచటి మార్గమును ప్రయాణించి వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకుంటుండేవాడు. అతడు క్రమంగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించే వారిని కూడా దోచుకుని చంపుతున్నాడు. వానికి ధనము సంపాదించవలనని కోరిక విపరీతంగా పెరుగుతోంది. ఇట్టి కిరాతకునకు ఒక బంగారు నగలను చేయువాడు మిత్రుడుగా ఉన్నాడు. అతడు కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారం హరించేవాడు. కిరాతుడు బాటసార్లకడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించేవాడు. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనమును అపహరించేవాడు. కిరాతుడు బాటసార్ల నుండి దోచుకున్న ఆ నగలను అమ్ముకొని స్వర్ణకార మిత్రునికి ఇచ్చేవాడు. అతడు ఆ నగలను అమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునికి ఇచ్చేవాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉన్నాడు. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయ్యున్నాడు. వాని తల్లి కూడా అలాంటిదే. భర్త మరణించిన తర్వాత ఆమె మరింత స్వేచ్ఛావర్తనులైంది. ఆ విధంగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరు కాముకులు స్వేచ్ఛావర్తులుగా ఉన్నారు. వాని తల్లి చీకట్లో కామాతురైన తన విటుడు వచ్చి చోటుకి వెళ్ళింది. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతడు వచ్చినని ఆమె వానికై వేచి చూస్తూ ఉండింది. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైన తనకిష్టరాలైన స్త్రీ కొరకు వచ్చాడు. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అని అనుకున్నాడు. వాని తల్లియు ఆ చీకట్లో వచ్చినది తాను అనుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధంగా తల్లి, కుమారుడు ఆ చీకట్లో ఒకరినొకరు ఎరగక తనకు కావలసిన వారే అనుకున్నారు. ఫలితంగా వారిద్దరూ ఆ చీకట్లో కలిశారు. సమాగమమైన తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించారు. వాని తల్లి చాలా విచారపడింది. కొంతకాలమునకు ఆమె మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవిస్తూ ఉంది. కుమారుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహంచే అతడు తన సంపదనంతా పోగొట్టుకున్నాడు. నిర్ధనుడై కిరాతుని చేరి వాడికి స్నేహితుడయ్యాడు. కిరాతుడు బ్రాహ్మణుని ధనముకై చంపిన బ్రహ్మహత్యా పాతకాన్ని తెచ్చుకున్నవాడు. స్వర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగల్లోని బంగారం దొంగిలించేవాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించి గురుతల్పగమనుడు. ఈ ముగ్గురికి బ్రాహ్మణ మిత్రుడు ఒకడున్నాడు. అతడు కూడా వారితో కలిసి వారితో పాటు పాపకార్యాలను చేస్తున్నాడు. బ్రాహ్మణుడు అగటిచే వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్నాడు. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయింది. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు తాగువాడు, క్రూరుడు, బంగారం అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురు పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరానికి వెళ్ళాడు. అతడు ఆ గ్రామంన శ్రోత్రుడైన బ్రాహ్మణునొకరిని చూశాడు. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించాడు. లేడీ చర్మము, దర్భలు చేతపట్టి ఉన్నాడు. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేసేవాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించాడు. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూసి, నీవెవరవు, ఎక్కడికి పోవచున్నావు అని అడిగాడు. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయుచువాడను అని పలికాడు. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడయ్యుండి కన్నులు తెరిచి ఇలా అన్నాడు. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పదని వినుము. నీ యజమాని బ్రహ్మహత్యామునగ పాపములు చేసినవాడు హింసాపరుడు, బంగారంను దొంగలించువాడు, వాడికి మిత్రుడు. వారికి ఒక శూద్రుడు మిత్రుడు, గురుపత్ని తల్పగమనము చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోయావు. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూసినను, తాకినను వాడును వారి వలె పాపాత్ముడవుతాడు. అట్టివారితో మాట్లాడటక తప్పనిసరి అయించో దర్భను చేత పట్టి మాట్లాడాలి. అట్లు చేసిన పాపం అంటదు.
నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రహ్మణత్వంను పోగొట్టుకొని పాపివయ్యావు. ఇట్టి నీతో నేను మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనుడు చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు, వీరు 5 పాపులే. ఇట్టి వారికి ఎంత దూరంగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలతో పలికి ఊరికే ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు వీరవ్రతుని మాటలను విని భయపడ్డాడు. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎలా కలుగుతుంది? సర్వ పాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుడిని ప్రార్థించాడు. వాని మాటల్ని విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్రాన్ని ఇలా చెప్పాడు. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చెయ్యి. ప్రతి ఇంటను భిక్షమెత్తుకుని ఆ భిక్షాన్నంను తినుస్తూ కాలము గడపాలి. ప్రతి మాఘమాసమున ప్రయాగక్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శించాలి. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగుతుంది. స్నానము చేసి వచ్చు పుణ్యము చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానం చేసినచో వాని పాపములు పోతాయి. కావున 12 సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం పాటుగా కానీ ప్రయాగలో మాఘమాసమును ఆచరించుము. ఆవు తినగా మిగిలిన బియ్యంను వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసం చెయ్యము అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అట్లే అని అంగీకరించాడు. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తము చెప్పాడని కోరాడు. వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి, నీవు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి ఆచరింపదగినదని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు వీరవ్రతునికి నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మంను ఉపదేశించి కోరుతుని అడిగాడు. ఆ ధర్మను అప్పుడు చెప్పేదను పొమ్మని పలికాడు. ఆ బ్రాహ్మణుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాడు. వారును అతని మాటల్ని విని భయమును పశ్చాత్తాపమును పొందారు. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యారు. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులు అయ్యారు. ఆ బ్రాహ్మణుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించాడు. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇస్తుంది. ఆ బ్రాహ్మణుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించాడు. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇలా పలికాడు. వీరవ్రతుడు తనకు నమస్కరించిన బ్రాహ్మణుని లేవనెత్తాడు. ప్రేమతో కుశలమును అడిగాడు. 2 గడియలు ఆలోచించి ఇలా చెప్పాడు. పోయి నీ పాపమంతయు పోయింది. ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయింది. నీవిప్పుడు బ్రహ్మతేజస్సుతో ఉన్నావు. మంత్రపూరితమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండాలి. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించాడు. ఆ బ్రాహ్మణుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉన్నాడు. వీరవ్రతుడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములు ఆచరించుము. వివాహం చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరించుము. ప్రాణిహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందము మున్నగు నిత్యకర్మలను మానుకుము. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. హరిని పూజించుము. ఇతరుల అపరాధము చెప్పకము. ఎవరి అందు అసూయపడకము. ఇతరుల వృద్ధిని చూసి విచారపడకము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరవకము. అతిథుల అవమానించకము. పితృదినమున శ్రాద్ధమును మానకము. చాడీలను చెప్పకము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండము. సిగ్గును విడిచి హరినామమును కీర్తించుచు పెద్దలు చెప్పిన త్రిపుండ్రధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తంతో శివుని అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణులను బిల్వదళములతో శివునిని అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థమును సేవించుము. నివేదిత అన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవించుము. తల్లిదండ్రులను సేవించుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘమాస స్నానమును మానకము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరించుము అని ఆ బ్రాహ్మణునకు వీరవ్రతుడు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానాన్ని తెలిపాడు. బ్రాహ్మణుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించాడు. గురువు అనుమతినంది మరలా కాశీ నగరానికి పోయాడు. గృహస్థాశ్రమం స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించాడు. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నాడు. అనేక భోగములను పుత్రపౌత్రులను పొంది సుఖముగా ఉన్నాడు. తర్వాత మరణించి ముక్తి నొందాడు.
ఇంతటితో 25వ అధ్యాయం సమాప్తమవుతుంది. తిరిగి రేపు 26వ అధ్యాయంతో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.